సిటీ న్యూస్కు స్వాగతం. రేషన్ దుకాణం వద్దే రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. రేషన్ దుకాణం వద్ద రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ సరుకులను రేషన్ దుకాణాల వద్ద మాత్రమే అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ నెల నుండి రేషన్ సరుకులు రేషన్ డీలర్ వద్ద మాత్రమే అందజేయడం జరుగుతుందన్నారు. గతంలో వాహనాల ద్వారా రేషన్ సరుకులు అందజేయడం జరిగేదని, అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ డీలర్ వద్దకే వెళ్లి సరుకులు తీసుకోవాలని సూచించారు. అయితే 65 సంవత్సరాల వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ డీలర్ సరుకులు తీసుకువచ్చి అందజేస్తారని వివరించారు. ప్రతి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు రేషన్ సరుకులు పంపిణీ జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ గమనించి 1వ తారీఖు నుండి రేషన్ సరుకులు డీలర్ వద్దకు వెళ్లి తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఎస్ఓ పార్వతి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల దగ్గర నుంచి కానీ డీలర్స్ నుంచి కానీ అనేక విన్నపాలు వచ్చినాయి. బియ్యం మొత్తం కూడా డైవర్ట్ అయిపోతుంది. బియ్యం రేషన్ డిపోలో ఉన్నట్టయితే మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. కానీ ఈ వ్యాన్ల కోసం ఎదురు చూస్తాం. వ్యాన్లు వచ్చే వరకు ఆ రోజు పని మానేస్తే కూర్చోవడం, దానివల్ల అన్ని రకాలుగా కూడా మేము నష్టపోతున్నాం. కొంత బియ్యాన్ని కూడా వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నారు. అది మనం చూసాం. షిప్పుల్లో ఏ రకంగా కాకినాడ నుంచి తరలి వెళ్ళిపోయిందో చూసాం. రేషన్ బియ్యం అది ఒక పెద్ద స్కామ్ లాగా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. కానీ వాళ్ళ పారదర్శకంగా చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని రేషన్ డిపోల ద్వారానే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకునే విధంగా 15 రోజుల పాటు, మరి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఏ షాప్కైనా, ఇప్పుడు ఈ షాప్కి వెళ్ళాలని లేదు, ఆ వాళ్ళ దగ్గరలో ఏ షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్ళి వాళ్ళు తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం మినిమం వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 5 కిలోల బియ్యం, కేజీ పంచదార 17 రూపాయలకే, అదేవిధంగా కందిపప్పు 67 రూపాయలకి కందిపప్పు కూడా అందిస్తుంది ప్రభుత్వం. ఇవాళ చాలా ఇబ్బందులు పడ్డారు, డీలర్స్ కూడా ఇబ్బంది పడ్డారు, పబ్లిక్ ఇబ్బంది పడ్డారు. ఇవాళ అన్నీ గమనించి ఈ రకంగా ఇస్తూ ఉన్నారు. అలాగే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి అందించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 కార్డ్స్ ఉన్నాయి. 1,25,00,000 కార్డ్స్కి దగ్గర 4 కోట్ల పైన రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు ఉన్నారు. కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా 5 కిలోల చొప్పున అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇవాళ గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఒక శుభవార్త. ఎందుకంటే ప్రజలందరూ చాలా రోడ్ల మీద నిలబడి ఆ టయానికి వ్యాన్ వస్తుందో రాదో రోడ్డు మీద రావడానికి చాలా మహిళలు ఇబ్బంది పడేవాళ్ళు. ఇదంతా కూటమి ప్రభుత్వం ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రోజున మొత్తం రేషన్ షాపులు స్టేట్ మొత్తం ఒకేసారి ప్రారంభించడం జరిగింది. దీనికి పెద్దలు గౌరవనీయులు మా కొల్లు రవీంద్ర గారు, కలెక్టర్ గారు, జేసీ మేడం, ఆర్డీఓ మేడం పెద్దలందరూ కూడా వచ్చి ఈ రోజున ప్రారంభించడం జరిగింది. చాలామంది మహిళలు బయటికి రావడానికి కొన్ని తీసుకుంటానికి ఇబ్బంది పడతారు. ఇప్పుడు అనుకోండి నైట్ పూట తీసుకెళ్ళిపోవచ్చు, చక్కగా ఇవాళ పని ఉందంటే రేపు తీసుకోవచ్చు. అలా 15 రోజులు వీళ్ళని బట్టి తీసుకుంటానికి ఒక మంచి వెసులుబాటు. నాకు సరుకుల గురించి బాగా తెలుసు, ఎందుకంటే మేము కూడా హోటలే కనుక. కందిపప్పు డ్రై క్వాలిటీ అంటే హైయెస్ట్ క్వాలిటీ కందిపప్పు, అదే కాకుండా మంచి పంచదార, మంచి బియ్యం, ఇవాళ సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకోండి. ఎందుకంటే మామూలుగా ఇవి కొనాలంటే 1000 రూపాయలు దగ్గర అవుతుంది. అలాంటిది మరి 100 రూపాయల్లోనే మనకు రావటం అంటే ప్రజల గురించి తీసుకునే నాయకులు, కూటమి నాయకుల ఆలోచనని గుర్తుపెట్టుకొని ప్రజల పట్ల మీరు కూడా అదే ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం రేషన్ సరుకుల్ని రేషన్ షాపుల వద్దనే తీసుకునే వ్యవస్థని పునఃప్రారంభం చేసింది. సో ఇప్పుడు
ప్రతిరోజు కూడాను తెల్లవారుజామున 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడాను ప్రజలు లబ్ధిదారులు చౌకీ దుకాణాల దగ్గరే వచ్చి సరుకుల్ని తీసుకోవచ్చు. మళ్ళీ 65 సంవత్సరాలు పైబడి ఉన్నవాళ్ళు, దివ్యాంగులు ఎవరెవరు ఇక్కడికి వచ్చి నిల్చొని ఇబ్బంది పడేటట్టు ఉంటారో వాళ్ళందరికీ కూడాను మొదటి 5 రోజుల్లోనే వాళ్ళ ఇంటి వద్దకేనే సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ మళ్ళీ ఇక్కడ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేనట్టు మంచి సేవలు అందించే దానికోసం అన్ని చర్యలు తీసుకున్నాము. మనకు ఈ ప్రతి చౌకీ దుకాణాల ముందరే ఒక బోర్డు కూడా పెడుతున్నాము. దాంట్లో జిల్లా పౌర సరఫరాల అధికారి గారి ఫోన్ నంబర్ అంతా ఉంటుంది. సో ఏదైనా ఇబ్బందులు లబ్ధిదారులు ఎదుర్కొన్నచో వాళ్ళు దయచేసి వెంటనే తెలియజేస్తే దాన్ని కూడా పరిష్కారం చేయబడుతుంది. థ్యాంక్ యూ. డోర్ టు డోర్ వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి ఎఫ్పి షాప్ డీలరు. డోర్ టు డోర్ పంపిణీ మనకు 1st నుంచి 5th అంటే 1st తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఉంటుంది. మిగతా అంత డిస్ట్రిబ్యూషన్ 1st తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉంటుంది. సో మాకు 15 days టైం ఉంది కాబట్టి ఎవరికి కూడా ఏం కంగారు లేకుండా, ఏమీ రష్ లేకుండా మీరు మీకు టైం ఎప్పుడైనా ఉంటే మీరు వెళ్ళి ఎఫ్పి షాప్ ద్వారా మీరు యూ కెన్ టేక్ యువర్ కమాడిటీస్ అండి. సో అందరికీ నా కోరిక ఏంటంటే దయచేసి మీ టైమింగ్ని చూసుకొని ఈ మార్నింగ్ 8 to 12, ఈవినింగ్ 4 to 8కి వెళ్ళి మీరు ఎఫ్పి షాప్ ద్వారా మీ కమాడిటీస్ని తీసుకోండి. మరి ఇంకా డోర్ టు డోర్ ఉంటే ఖచ్చితంగా మీ ఎఫ్పి షాప్ డీలర్తో మాట్లాడి, మన సిఎస్డిటి అంతా ఆఫీషియల్స్ కూడా ఉన్నారు, ఎట్లాగో మనం లిస్ట్ పంపించాము ముందుగానే. మీకు రాకపోతే దయచేసి మీ ఆఫీషియల్ని కాంటాక్ట్ చేసుకోండి, విఆర్ఓ కానీ, వాళ్ళు మీ డోర్ టు డోర్కి ఇప్పించేస్తాం. థ్యాంక్ యూ. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతు బజార్ వద్ద వినియోగదారులకు క్లాత్ బ్యాగులను అందించారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతు బజార్లో వినియోగదారులకు క్లాత్ బ్యాగులు పంపిణీ చేశారు. పర్యావరణానికి ముప్పు తెచ్చే క్యారీ బ్యాగుల వినియోగాన్ని నిలిపివేసి క్లాత్ బ్యాగులు వాడాలని మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సూచించారు. రైతు బజార్లో వినియోగదారులకు 1000 క్లాత్ బ్యాగులను వారు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కిషోర్, శ్రీరామ్, అయ్యప్ప, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోజున రైతు బజార్లో స్వచ్ఛంద సేవా సంస్థ మచిలీపట్నం శాఖ వాళ్ళు, మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరి అందరికీ సుపరిచితులు, దాని అధ్యక్షుడు పేరేంటండి కిషోర్ గారు, మరి పాత అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు. నా పని మాజీ అయినా కానీ నా బాధ్యత పూర్తి అయిపోయింది అని చూడకుండా మరి ఈ కార్యక్రమం ఇవాళ ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏంటో మనందరికీ తెలుసు. ఆరోగ్యపరంగా కానీ భూమిలో ఈ మట్టి అవ్వో, సెకండ్ థింగ్ మన బందర్లో బజారమ్మట ఆవులు, మరి దాని యజమానులు గడ్డేస్తున్నారో లేదో తెలియదు కానీ పాపం సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో చేశారు. 1 yearలో కూడా అనేక సేవా కార్యక్రమాలు. ఈరోజు పర్యావరణ పరిరక్షణ కాపాడాలనే ఉద్దేశంతో ఈ ప్లాస్టిక్ వస్తువుల్ని మనం అందరం కూడా దూరం చేయాలి, దాని వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి సంచులు, మన ఈ క్లాత్ ఏమంటారండి, సంచులు, పర్యావరణ పరిరక్షణ కోసం సంచులు కూడా పంచిపెడుతున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని మరి అందరూ కూడా స్టీల్ గ్లాసులు ఎక్కువ వాడండి చలివేంద్రాల దగ్గర. అట్లాగే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించి పర్యావరణం కాపాడాలని చెప్పి కూడా అందరినీ కోరుకున్నాం. వాళ్ళ మరి మీకు అందరికి కూడా తెలుసు, బజార్లో ప్రతి డ్రైనేజీలో కూడా ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లే కనబడుతున్నాయి. కాబట్టి మన కుటుంబాలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరి మీద ఉంటుంది, ప్రభుత్వం మీద కూడా, స్వచ్ఛంద సంస్థల మీద, అందరి మీద ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గొర్రెపాటి గోపీచంద్ గారు, అట్లాగే శ్రీరామ్ గారు, ఎల్ఐసి మన కిషోర్ గారు, అట్లాగే బొట్టు సీను గారు, మరి పని గారు, మానవతా సేవా సంస్థ తరఫున ఈరోజు పర్యావరణ పరీక్షల్లో భాగంగా దాదాపుగా ఒక 500 చిలుకు చేతి సంచుల్ని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా అందజేయటం జరుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మచిలీపట్నం మానవతా సంస్థ పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. స్వచ్ఛంద సంస్థ తరఫున ఈరోజు రైతు బజార్లో ఈ గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని చెప్పి, ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ ప్రజానికానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని
మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున నిర్వహించడం జరుగుతోంది. ఈ గుడ్డ సంచులు తీసుకువెళ్ళడం వల్ల అందరికీ ఉపయోగం ఉంటుందని, పాలిథిన్ బ్యాగ్స్ రోడ్డు మీద పడేయడం వాడటం వల్ల అవన్నీ ఆవులు జంతువులు తినడం చాలా ఇబ్బందులు అవడం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ దుకాణాల వద్దే రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాలలో కూటమి నాయకులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌక దుకాణాల వద్ద నేటి నుంచి వివిధ ప్రాంతాలలో రేషన్ పంపిణీని కూటమి నాయకులు ప్రారంభించారు. రేషన్ షాపుల వద్దనే రేషన్ కార్డుదారులకు సరుకులను పంపిణీ ద్వారా లబ్ధిదారులు తమకు అనుకూలమైన సమయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ పొందవచ్చని, అలాగే లబ్ధిదారులందరూ తమకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ దుకాణం వద్ద నుంచైనా రేషన్ పొందే సదుపాయం కల్పించబడిందని ఈ సందర్భంగా కూటమి నాయకులు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు కార్డుదారులకు చౌక ధరల దుకాణాల వద్దనే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో 45వ డివిజన్లో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు గొర్రపాటి గోపీచంద్, పివి ఫణికుమార్లు ప్రారంభించారు. 44వ డివిజన్ పరిధిలోని రుస్తుంబాద్లో నూతనంగా రేషన్ దుకాణాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పలపాటి సుబ్రహ్మణ్యం, గణపిశెట్టి గోపాల్, మంచాల రాంబాబు, జనసేన నాయకుడు చలమలశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కావలసినటువంటి నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో గతంలో బోళ్ళు ఖర్చు పెట్టి మరి ఎవరికో కాంట్రాక్టర్లకు ఖర్చు పెట్టడానికి వ్యాన్ తీసుకొచ్చేవాళ్ళు, ఆ వ్యాన్ మళ్ళీ రోడ్డు మీద అక్కడ ఉండి ఒక కౌరు వెళ్ళేది, మరి ఆ రకంగా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఆ టైంలో గనక ఇళ్ళ దగ్గర జనం లేకపోతే తిరిగి వెళ్ళిపోయేది వ్యాను. ఇప్పుడు ఇక్కడ షాపు దగ్గర ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు నెలకి 15 రోజులు ఉండేలాగున ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎవరైనా ఆ టైముల్లో గనక లేదు అంటే కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుని సక్రమ పంపిణీ జరిగే విధంగా చూస్తూ ఉంటుంది. మేము కొంతమంది అభిప్రాయాలు కూడా స్వీకరించాం. గతంలో వ్యాన్ వచ్చేసేదండి, రోడ్డు మీద ఆరణ కొట్టేవాడు వెళ్ళిపోయేవాడు. మాకు ఖాళీ టైముల్లో సెలవు ఆదివారం పూట కానీ లేదా సాయంత్రం పని పాటలు అయిపోయిన తర్వాత కానీ మరి వచ్చినట్టయితే అప్పుడేమో రాదు వ్యాను. అందుచేత మాకే మా అనుకూలమైన టైంలో మేము డిపో దగ్గరికి పోయి తీసుకోవటం మాకు బాగుందని చెబుతున్నారు. అభిప్రాయాలు వాళ్ళ మాట. ఇవాళ మా మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్లో మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, పెద్దలు గోపీచంద్ గారి సూచనల మేరకు ఇవాళ మా డివిజన్లో రేషన్ షాపు వంటాల శ్రీనివాసరావు గారు ఎదురుగుండా సందులో ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి రేషన్ తీసుకోవాలి. ఎందుకంటే గతంలో రేషన్ బళ్ళ ద్వారా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బండి వచ్చేట ఆయన ఇంటి దగ్గర లేకపోతే మరి వెళ్ళిపోయేవాళ్ళు, తర్వాత రేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. మరి ఆ బియ్యం అన్నీ ఎటు వెళ్ళిపోయాయో ఎవరికి తెలిసేది కాదు. కాబట్టి ప్రజల సౌకర్యార్థం 15 రోజుల పాటు, ఇవాళ నుంచి 15 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు గోపీచంద్ గారు చెప్పినట్టు మధ్యాహ్నం 4 గంటల నుంచి మళ్ళీ రాత్రి 8 గంటల వరకు ఈ రేషన్ డిపోలో ప్రజలు వచ్చి బియ్యం తీసుకెళ్ళవచ్చు. అలాగే 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ ఉంటే డీలర్ గారే తీసుకొచ్చి స్వయంగా బియ్యం ఇవ్వచ్చు, ఆ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వచ్చు. అట్టా బియ్యం కనుక డీలర్ గారు ఇవ్వకపోతే మాకు చెప్పినట్టయితే వారి మీద మరి తక్షణ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కూడా చెప్పారు, అధికారులు కూడా చెప్పారు. అలా ఏదైనా జరిగితే కనుక అక్రమాలకు పాల్పడితే ప్రజలు వెంటనే తెలియజేస్తే మరి వారి మీద కఠిన చర్యలు రేషన్ డీలర్ మీద తీసుకోవడం కూడా జరుగుతుంది. గతంలో లాగా బియ్యం దొంగతనాలు అనేవి ఉండవు. బియ్యం దొంగతనాలను అరికట్టడానికే మరి ప్రభుత్వం ఇంత చక్కటి మంచి నిర్ణయాన్ని తీసుకుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీకు ఏదన్నా దీనివల్ల ఇబ్బందులు ఉంటే తక్షణమే తెలియజేయాలని చెప్పి మా 45వ డివిజన్ ప్రజలందరినీ. నమస్తే. మాకు ఇలా ఇంటికి వ్యాన్ వచ్చినప్పుడు మేము ఉండకపోతే మాకు అది వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ డిపో దగ్గర అయితే కనుక మాకు వీలైనప్పుడు మేము తీసుకుంటానికి మాకు బాగుంటుంది. అందుకు మాకు ఇదే నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 50 వెహికల్స్ చొప్పున 3500 వాహనాలు వాళ్ళు కొనుగోలు చేసి ఆ కొనుగోలు వాహనాల్లో కమిషన్లకు కక్కుర్తిపడి ప్రజలకి సేవ చేస్తున్నాం అనేటువంటి ఒక వంక చూపించి ప్రజలకు కూడా ఇంటింటికి బియ్యం తీసుకొస్తామని ఒక ప్రాంతంలో పెట్టి అందరినీ ఆ చివరికి రమ్మంటాం. ఏదైనా వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా, పేదవారందరూ కూడా ఏదో పనికి వెళ్ళి కుటుంబంలో పోషణ చేసుకుంటారు. ఇంట్లో ఉండేవాళ్ళు వృద్ధులు ఉంటారు. ఆ వృద్ధులు ఈ వ్యాన్ వచ్చినప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ 10 నెల రోజుల తర్వాత ఆ వ్యాన్ వచ్చేది కాదు. ఆ బియ్యం మాయమైపోయాయి. ఈ రాష్ట్రంలో రేషన్ మాఫియా ఏ విధంగా తయారైందంటే హత్యలకు కూడా ప్రేరేపితం అయిపోయేటువంటిది మనం ప్రకాశం జిల్లాలో మనం చూసాం. రేషన్ మాఫియాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు రేషన్ బియ్యాన్ని అడ్డగించాడని అతను హత్య చేసే పరిస్థితికి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని ఆదాయంగా మార్చుకున్నారు. అది గుర్తించి ఈ ప్రభుత్వం మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో మచిలీపట్నంలో అన్ని షాపులను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. 44వ డివిజన్లో 22వ షాపు కార్యక్రమంలో పెద్దలు సీనియర్లు గణపశెట్టి గోపాల్ గారు, ఈ డివిజన్ ఇన్ఛార్జ్ మంచాల రాంబాబు గారు, పార్టీ నాయకులు, జనసేన నాయకులు రమేష్ గారు, అయినా లక్ష్మణరావు గారు, 44 వార్డులో 22 డిపోలో ఇవాళ కొత్తగా బియ్యం ఇవ్వటం జరుగుతుంది. మరి వ్యాన్లని పెట్టి దోపిడీకి అయిన తప్ప పేదలకు అందుతాం చాలా తక్కువ. మాఫియా బృందంతో ఆ వ్యాన్లలో దోపిడీ చేశారు తప్ప పేదలకు అందట్లేదు. మరి కూటమి ప్రభుత్వం అలా కాదని చెప్పి ఈ రోజున డిపో డీలర్లకి ఇచ్చి బియ్యం అందజేయడం చాలా శుభపరిణామం. మరి ఈ వార్డు మంతాల రాంబాబు గారికి, అయినా లక్ష్మణరావు గారికి, జనసేన నాయకులు రమేష్ గారికి, సురేష్ గారికి పేరు పేరున అందరికి కూడా, నల్లారి శ్రీనివాసరావుకి అందరికి కూడా అందరికీ మన రాష్ట్రంలో ఒక శుభపరిణామంగా చెప్పుకోవాలి. ఈ రేషన్ డిపోల ఆరంభం అనేది ఒక శుభ సూచకం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నిర్ణయం వల్ల చాలామంది పేదవారికి నిత్యావసర సరుకులు అనేవి అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటు అయ్యే విధంగా చూసే అంశంలో ఇది ఒక ముఖ్యమైన అంశం అవుద్ది. ఈ కార్యక్రమాన్ని మన కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో మన మచిలీపట్నంలో 44వ డివిజన్లో 22వ డిపో ప్రారంభోత్సవానికి మా గౌరవనీయులు గణపశెట్టి గోపాల్ గారు, మా పలపాటి సుబ్రహ్మణ్యం గారు, మన జనసేన అధ్యక్షులు, మన పార్టీ నాయకులు అయినా లక్ష్మణరావు గారు, నల్లారి మురళీకృష్ణరావు అందరూ పాల్గొని గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక బాలుడికి ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు నగదు సహాయం అందించారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక బాలుడికి ఆర్యవైశ్య ప్రముఖులు నగదు సహాయం అందించారు. నగరానికి చెందిన కళ్యాణ్ అనే బాలుడికి గుండె శస్త్రచికిత్స నిమిత్తం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సీఎం సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు మంజూరు చేయగా ఆర్యవైశ్య ప్రముఖులు మరికొందరు సహాయం అందించారు. ఓరా రామాంజనేయులు ఫ్రెండ్స్ సర్కిల్ బాలుడికి విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ద్వారా 36,000 రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు మోటమర్రి బాబాప్రసాద్, మామిడి మురళీకృష్ణ, వేముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా బాబుకి హార్ట్లో హోల్ ఉందని బాగోదు, హార్ట్లో హోల్ ఉంది, దానివల్ల చాలా బాబుకి అసలు ఒంట్లో బాగోదు. అది దాని విషయమై కొల్లు రవీంద్ర గారి ద్వారా మాట్లాడినప్పుడు ఎల్ఓసి లెటర్ వస్తానికి బాబాప్రసాద్ గారు సాయం చేశారు. హాస్పిటల్కి రామాంజనేయులు గారు సహాయం చేశారు. ఇప్పుడు హాస్పిటల్లో ఇంకా ఎక్స్ట్రా కొంత అమౌంట్ అవసరమైంది. దానికి కూడా సార్ రామాంజనేయులు గారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా 36,000 రూపాయలు సహాయం చేశారు. ఇంకా వారికి ధన్యవాదాలు. మచిలీపట్నంలో ఒక చిన్నారికి హార్ట్లో హోల్ ఉండడం అనేది అతనికి తెలుసుకుని వైద్య సదుపాయం కోసం ప్రయత్నం చేస్తే ఆ నిరుపేద కుటుంబానికి మన బాబా గారు వెంటనే స్పందించి మినిస్టర్ గారి ద్వారా గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహకారాన్ని అందించడం, ఆ తర్వాత మిగతా కొంత అవసరాన్ని మనందరం కలిసి చేయాలి అని మన రామాంజు గారు, మురళీ గారు వీళ్ళందరూ కలిసి ఒక 36,000 రూపాయలు ఆ పిల్లవాడికి ఇచ్చేటువంటి జరుగుతోంది. ఈ రోజున ఆ పిల్లవాడు హార్ట్ ఆపరేషన్ అయి చిరంజీవిగా ఆరోగ్యవంతుడిగా ఉండి ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించి మంచి స్థానానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన స్థానిక విజయరాఘవ కాంప్లెక్స్లో స్లీపర్గా పనిచేస్తుంది అమ్మాయి. వాళ్ళ అబ్బాయికి గుండెలో హోల్స్ ఉండటం వల్ల అబ్బాయికి అనారోగ్యంగా ఉండి మరి ఎప్పటికక్కడ నడుస్తుంటే పడిపోయే పరిస్థితిలో ఉంటే అది రామానుజులు గారు తీసుకొచ్చి ఒకసారి మంత్రి గారితో మాట్లాడి ఆపరేషన్ వాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, ఏమీ లేదు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్తే వెంటనే కొల్లు రవీంద్ర గారిని సంప్రదించి ఈ పరిస్థితి అంటే ఆయన వెంటనే స్పందించి 2 లక్షల రూపాయల వరకు మరి వెంటనే అమ్మాయికి మంజూరు చేయడం జరిగింది. తర్వాత పై ఖర్చులకి మన రామాంజలి గారు ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా తలో 2,000, 1,000, 3,000, 36,000 రూపాయలు అమ్మాయికి వసూలు చేసి మందులకి వాటికి ప్రత్యేకంగా ఇస్తాం అనేది అభినందనీయం.
కొల్లు రవీంద్ర గారికి, ముఖ్యంగా రామాంజులు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రకమైన పరిస్థితుల్లో వాళ్ళకి అండదండలుగా ఉండటం, వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పి, ఆవిడైతే వాళ్ళ అమ్మగారు అయితే చాలా ఆందోళన పడిపోయింది, ఏ బాబు ఏమైపోతాడని. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మవారి ఆశీస్సులతో మరి ఇవాళ 2-3 రోజుల్లో ఆపరేషన్ జరిగి సుభిక్షంగా ఇంటికి రావాలి, ఆరోగ్యంగా రావాలని చెప్పి ఆ భగవంతుని. శ్రీమన్నారాయణ మన మచిలీపట్నంలో విజయరాఘవ ఛాంబర్ కాంప్లెక్స్లో స్వీపర్గా పనిచేస్తుంది అమ్మాయి. వాళ్ళ అబ్బాయి చిన్నప్పుడే హార్ట్ హోల్ ఉందని తెలిసింది. మా షాప్ ఎదురుకుండానే వాళ్ళది. సరే, చిన్నప్పుడే హార్ట్ హోల్ ఉందని చెప్పారు. ఇప్పుడు ఆ బాబు 4 సంవత్సరాలు. అది కొద్దిగా ప్రాబ్లం పెద్దదయ్యి ఆపరేషన్ చేయాలంటే ఆంధ్ర హాస్పిటల్లో 3,08,000 ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు. సరే, అమ్మాయి దగ్గర రేషన్ కార్డు కూడా లేదు. సరే, మాకు తెలిసి బాబా గారికి తెలియజేస్తే వారం రోజుల్లో మినిస్టర్ గారి సహృదయంతో 2 లక్షలు ఎల్ఓసి ఇప్పించారు వారం రోజుల వ్యవధిలోనే. సరే, అది కాకుండా ఇంకా పై ఖర్చులకి, స్కానింగ్లకి, బ్లడ్ టెస్ట్కి అన్నిటికీ ఒక 60,000 కావాల్సి వస్తుందని చెప్పారు వాళ్ళు. ఈ 60,000 ఉంటేనే ఎల్ఓసి పని చేస్తామా, లేకపోతే అది క్యాన్సిల్ అయిపోద్ది అని చెప్పారు. సరే, మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి మా అందరి తరపున మేము 36,000 వసూలు చేసి మన గురువుగారి చేత్తో ఇప్పిస్తున్నాము. మిగతా అంతా బాబాగారు చేస్తా అన్నారు ఆపరేషన్ అంతా. దానికి మేమందరం సంతోషిస్తున్నాం. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని 7వ నంబర్ షాపులో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, తహసీల్దార్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు, టీడీపీ పట్టణాధ్యక్షులు ఎక్కల శ్యామలయ్య, జనసేన పార్టీ కౌన్సిలర్ మట్టా శివపావని, టీడీపీ మండల కార్యదర్శి సీరం ప్రసాద్, టీడీపీ మాజీ కౌన్సిలర్లు, రేషన్ డీలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోసం పనిచేసేటువంటి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కాబట్టి ఆదర్శంగా ఈ రోజు పాలన జరుగుతా ఉందని చెప్పి మీద తెలియజేసుకుంటూ, మరి ఈ రేషన్ షాప్ కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రేషన్ షాప్ ద్వారా ప్రతి లబ్ధిదారులు కూడా మరి వినియోగించుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు సాగాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కోడూరులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద పార్టీ టౌన్ అధ్యక్షులు కోట రాంబాబు ఆధ్వర్యంలో జేకే ఇన్ఫ్రా ఉచిత త్రాగునీటి పంపిణీ వాటర్ ట్యాంకర్ను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు. 5,000 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్కు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి త్రాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు. తొలి రోజు మండల పరిధిలోని ఉల్లిపాలెం, హంసలదీవి, ఎస్టీ కాలనీలకు తాగునీరు అందజేశారు. ఏపీ అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, ఘంటసాల ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, జనసేన మండల అధ్యక్షులు మర్రె గంగయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ దుకాణాల వద్ద మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని బంటుమిల్లి తహసీల్దార్ కెవి పూర్ణచంద్రరావు అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ సరుకులను రేషన్ దుకాణాల వద్ద మాత్రమే అందజేయడం జరుగుతుందని బంటుమిల్లి తహసీల్దార్ కెవి పూర్ణచంద్రరావు తెలిపారు. ఇక నుంచి రేషన్ సరుకులు రేషన్ డీలర్ వద్ద మాత్రమే అందజేయడం జరుగుతుందన్నారు. గతంలో వాహనాల ద్వారా రేషన్ సరుకులు అందజేయడం జరిగేదని, ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ డీలర్ వద్దకే వెళ్లి సరుకులు తీసుకోవాలని సూచించారు. అయితే 65 సంవత్సరాల వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ డీలర్ సరుకులు తీసుకువచ్చి అందజేస్తారని ఆయన వివరించారు. జూన్ 1 నుంచి ప్రభుత్వం డీలర్ల వ్యవస్థను మరలా కొనసాగిస్తుంది. దీంట్లో ఏంటంటే 65, 65+ ఉన్న వాళ్ళకి
వాళ్ళకి ఒక యాప్ ద్వారా డీలర్ల ద్వారానే సరఫరా చేయబడుతుంది. నెక్స్ట్ మొత్తం మనకి 32 రేషన్ షాపులు ఉన్నాయి. ఈ రేషన్ షాపుల్లో కూడా అన్నిటిని కూడా రేపు క్రమబద్ధీకరణ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది, ప్రజలందరికీ అసౌకర్యం లేకుండా. 8 నుంచి 12 వరకు, 8 నుంచి 12, నెక్స్ట్ 4 నుంచి 8 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 85+ వాళ్ళకి 12 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ రష్గా ఉంటుంది కాబట్టి 85+ వాళ్ళ 65+ వాళ్ళకి 12 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుందండి. 32 షాపులకి లొకేషన్స్ ఉన్నాయి, ఆ లొకేషన్స్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 32 షాపులకి మనకి అవైలబుల్గా ఉన్నారు. అలాంటి కంప్లైంట్స్ ఏం మనకేం రాలేదండి. ఎండిఓల దగ్గర నుంచి కూడా మనకేం కంప్లైంట్స్ ఏం రాలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.